హలో రైతు సోదరులారా, నమస్తే అండి. ఈరోజు మనకు ముఖ్యంగా పొలాలన్నీ పుట్టదశలు ఉన్నాయండి. ఈ పుట్టదశలో మనకు ముఖ్యంగా నల్లి సోకే ప్రమాదం ఉన్నదండి. ఈ నల్లి నుంచి మనం కాపాడుకుంటేనే మనను ఈ పంట నుంచి బయటపడతామంటారు రైతులందరూ. రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నల్లికి మనము 2 సార్లు మందులు కొట్టుకోవాలండి. ఒకసారి కంట్రోల్ కాదు ఇది. ఇందులో మనకు ప్రధానంగా నల్లి పురుగులు అనేది మనకు ఆకుల వెనుక భాగంలో గుడ్లు పెడతాయండి. ఇవి 9 నుంచి 13 రోజుల్లో పిల్లలు బయటికి వస్తాయి. ఇది ఏంటంటే మనకు వరిలో ఆకునల్లి, కంకినల్లి అనే నల్లి పురుగులు ఉంటాయండి. ఇవి రసం పీల్చడం వల్ల ఆకులపై తెల్లటి మచ్చలు పసుపు రంగులోకి మారుతాయి. ఆకులపై తెల్లటి మచ్చలు వచ్చి పసుపు రంగులోకి మారుతాయండి. ఇది మొక్క యొక్క కిరణజన్య సమయోక్యకు హాని కలిగిస్తుంది. దీనివల్ల మనకు రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలంటే, ఈ నల్ల వచ్చిందంటే మనకు కంట్రోల్ కాదండి. దీన్ని తొందరనే మందులు కొట్టుకోవాలి మనం. ఈ నల్లి సోకి పొలం అంతా నాశనమై 30% మనకు పంట దిగుబడికి ప్రభావం చూస్తాయండి. ఈ నల్లి రాకుండా మనం ముఖ్యంగా కలుపు మొక్కలు పెంచకుండా చూసుకోవాలండి. తొలగించాలి. పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎరువులు మోతాదుగా వాడుకోవాలి. ఈ నల్లి గింజ తెగులు కూడా వరి గింజలను నష్టపడుతాయండి. నల్ల గింజ తెగులు కూడా వరి గింజలను నష్టపరుస్తాయండి. గింజలపై నల్లటి మచ్చలు మరియు పసుపు రంగు మార్పులు కలిగిస్తాయండి. ఈ నల్లికి మనకు ప్రధానంగా 2 సార్లు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ 2 సార్లు పిచికారీ చేసుకుంటే మనం నల్లి నుంచి బయటపడడం అవుతామండి. ప్రధానంగా రైతులందరూ గుర్తుంచుకోవాలండి. మనకు నల్లికి ప్రధానంగా మనకు ఎత్తనా ఉన్నది, ఈ ఓమైటు, దమ్ము, అకియో, అబాసీను, మన ఒబెరాన్, ఇన్ని మందులు ఉన్నాయండి. ఈ మందుల గురించి మీరు పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తానండి. ఒక్కొక్క మందులో ఏం టెక్నికల్ ఉంటాయి, ఈ టెక్నికల్ మోతాదు ఎంత వాడాలి, మనం ఎకరానికి ఎంత వేసుకోవాలి డోస్ అనేది పూర్తి డీటెయిల్స్ని తెలియజేస్తాను. వ్యవసాయంలో పొలంలో నల్లి జోకిందంటే ఏ కంపెనీ మందులు వాడాలి, ఈ డోస్ ఎంత వాడాలనేది నేను పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి. ప్రధానంగా మనకు ఎత్నా అని ఉంటుందండి. ఇది ఎత్నా ఏంటంటే ఇది సిమ్టోమా కంపెనీ వాళ్ళదండి. ఇది మనకి ఏంటంటే ఇందులో ఏమేమి కలుస్తాయంటే మనకు ప్రొపెనోపాస్ ప్లస్ ఫెన్ఫియాక్సిల్మేట్ 2 రకాలు కలిసి ఉంటాయండి. ఈ 2 రకాలు కలిసి ఉండగా ఇది పురుగును నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఈ 2 రకాల టెక్నికల్స్ మనకు ఏ కంపెనీ అయినా మీరు వాడుకోవచ్చు అండి. ప్రొపెనోపాస్ 40%, ఫెన్ఫియాక్సిల్మేట్ 2.5% ఈసీ కలిసి ఉంటుందండి. ఇది ప్రధానంగా మనకు పొలంలో నల్లి జోకిందంటే మన లీటర్ 3 ఎకరాలకు వస్తాయండి. ఇది ఎత్తనా అండి. ఇది మనకు ఏ కంపెనీ అంటే సిమ్టోమా కెమికల్స్ అండి. ఈ సిమ్టోమా కెమికల్స్లో ఎత్తనా శక్తి 2 ఉంటాయండి. ఈ 2 సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ రెండిట్లలో ఏది వాడినా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఈ ఎత్తనా వచ్చేసి లీటర్ మనకు 2.5 నుంచి 3 ఎకరాల వరకు కొట్టుకోవచ్చు అండి. బాగా నల్ల వచ్చిందంటే 2.5 వరకు కొట్టుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. అదేవిధంగా మనకు ఉమైట్ ఉన్నదండి. ఇది ఉమైట్ అనేది ధనుక కంపెనీ వాళ్ళదండి. ఇది ప్రాపర్ గ్రేటు 57 ఈసీ కలిసి ఉంటుందండి. ఇది కూడా మనకు ఉమైట్ కూడా మనకు లీటర్ వచ్చేసి 3 ఎకరాల వరకు పనిచేస్తాయండి. ఇది పురుగును నల్లికి 2 రకాలుగా పనిచేస్తాయండి. రైతులు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉమైట్ అనేది ప్రాపర్ గ్రేట్ అండి. మనకు ఇది కాకుండా ప్రాపర్ గ్రేట్ 57 ఈసీ ఏ కంపెనీ అనేది మీరు వాడుకోవచ్చు అండి. నల్లికి పురుగు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇదే కాకుండా మనకు దమ్ ఉన్నదండి, ఇండోఫిల్ కంపెనీ ఇది. ఇందులో కూడా మనకు ప్రొపెనోపాస్ ప్రాపర్ గేట్ బైఫెత్రిన్ 5 ఈసీ ఇన్సెక్టిసైడ్ కలిసి ఉంటాయండి. దీనివల్ల ఇది నల్లికుళ్ళు మనకు పురుగు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయండి. ఇది దమ్ము ఇండోఫిల్ కంపెనీ వాళ్ళదండి. ఇది కూడా మనకు 2.5 నుంచి 3 ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి లీటరు. మనకు అకియో ఉన్నదండి. ఇది నిచినో కంపెనీ వాళ్ళది. ఫెన్ఫియాక్సిల్మేట్ 5 ఈసీ కలిసి ఉంటుంది. ఇది ఇన్సెక్టిసైడ్స్ ఆర్కాబిసైడ్ అండి. ఇది నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇది కూడా మనకు 2.5 నుంచి 3 ఎకరాల వరకు డోసు యూజ్ చేసుకోవచ్చు అండి. అదే కాకుండా మనకు అబాసిన్ ఉన్నదండి. ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది. ఈ అబాసిన్ అనేది 100 ml మనకు నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఇది మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళది అబాసిన్. మన బేర్ కంపెనీ వాళ్ళది ఒబెరాన్ ఉన్నదండి. ఈ ఒబెరాన్ కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది బేర్ కంపెనీ వాళ్ళది. ఇది నల్లికి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఈ డోస్ వచ్చేసరికి మనకు ఇందులో ఏం కెమికల్ కలుపుతాయంటే స్పిరోమెసిఫెన్ 222.9 WWC కలుపుతాయండి. ఇది మనకు 100 ml ఎకరానికి వాడుకోవచ్చు అండి డోసు, కంపెనీ వాళ్ళు చెప్పే డోసు. ఇది మనకు ఈ మందులు రైతులు ప్రధానంగా గుర్తుంచుకొని ఏంటంటే, నల్లి జోకిందంటే ఈ అన్ని మందులు కాకుండా ఎత్రా కానీ, ఉమైట్ కానీ, దమ్ము కానీ, అకియో కానీ, అబాసిన్ కానీ, ఒబెరాన్ కానీ మీరు దోమ మందులలో కలిపి వాడుకోవచ్చు అండి. మీరు ఇవి వాడుకొని మీరు పొలంలో నల్లి నుంచి మీరు బయటపడతారని నేను ఆశిస్తున్నానండి. ప్రధానంగా రైతులు కంపల్సరీ నల్లి వచ్చిందంటే మీరు కంపల్సరీ 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుందండి. ఇది ఒక్కసారికి నల్లి కంట్రోల్ కాదండి. అందువల్ల రైతులందరూ ఇవి గుర్తుంచుకొని ఈ ఎత్తనా కానీ, ఉమైట్ కానీ, దమ్ము కానీ, అకియో కానీ, అబాసిన్ కానీ, ఒబెరాన్ కానీ ఇందులో ఏదన్నా ఒకటి మీరు వాడుకొని నల్లి నుండి శాశ్వత పరిష్కారం పొందుతారని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వార్తను ఒక 100 మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.